ఒకసారి ఈ సమ్ చూడండమ్మా. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఒక 24 స్టూడెంట్స్ ఉన్నారని చెప్పాడు. వాళ్ళ యావరేజ్ ఎంతని ఇచ్చాడు? 56 ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే కనుక యాక్చువల్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి కాకుండా ఇక్కడ తప్పుగా ఇచ్చాడని చెప్పాడండి. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే కరెక్ట్ యావరేజ్ ఎంత అని అడిగాడు. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం సమ్ అంతా చేయలేకుండా ఇక్కడ 24 స్టూడెంట్స్ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత యావరేజ్ 56 కదండి. ఆ తర్వాత చూడండి ఇక్కడ 48 మార్క్స్ కి వాళ్ళు వేసిన మార్క్స్ ఎంత అండి? 44, అంటే -4 మార్క్స్, అంటే 4 మార్కులు తక్కువ వేశారు. 59 రావాల్సిన చోట 45 ఇచ్చారు కదండి. అంటే 59 నుంచి అది తీసేస్తే ఎంత అండి? 14. ఆ తర్వాత నెక్స్ట్ ఎంతమ్మా? 67 కి 61 ఇచ్చాడు, అంటే 6 మార్క్స్. అంటే మొత్తం టోటల్ గా ఎంత అంటే 24 మార్క్స్ తక్కువ వేశారు. అంటే మనం 24 మార్క్స్ ఎక్స్ట్రా వేస్తే దాని ఆన్సర్ అయిపోయినట్టే. ఎంతమంది స్టూడెంట్స్ కి? 24 స్టూడెంట్స్ కి 24 మార్క్స్. అంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఎంత యావరేజ్ పెరగాలంటే 1 మార్క్ పెరగాలి. ఆల్రెడీ యావరేజ్ ఎంత? 56 కాబట్టి దానికి 1 యాడ్ చేస్తే సరిపోద్ది. సో 56 కి 1 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 57. సో ఆన్సర్ ఎంత అంటే నన్ ఆఫ్ దిస్.